నేను ఎలాగైనా రత్నప్రభ ఇంటి కోడల్ని చేస్తాను త్రిష. మరి మీ అక్క అలివేని స్థానంలో అంజలి ఎందుకు వచ్చిందో కనుక్కున్నావా? ఆ ప్రాసెస్లోనే ఉన్నాను మామయ్య గారు. మా మర్ది గారు అరవింద్ త్రిష వ్యక్తిత్వం గురించి నాకు తెలుసు. తను ఏదైనా అనుకున్నదంటే ఆ పని జరిగే వరకు వదిలిపెట్టదు. త్రిష చాలా మొండిగటం మేడం. అంజలికి చిన్నప్పుడు నడుం కింద పెద్ద పుట్టుమచ్చుంది. కృష్ణవేణి ఏంటి కృష్ణవేణి ఆలోచిస్తున్నావు? ఏం లేదు వంశీ గారు. ఆ ఫోటో ఎవరిది? ఇది అంజలి ఫోటో. ఎందుకు నవ్వుతున్నారు వంశీ గారు? అంజలి పెద్దమ్మాయి కదా, మరి ఈ ఫోటోలో చిన్నమ్మాయిలా ఉంది. ఎవరైనా చిన్నప్పటి నుంచి పెరిగి పెద్ద అవుతారు, కానీ అంజలి పెద్ద అయిన తర్వాత ఇలా చిన్నగా అయిందా? లేదు వంశీ గారు, ఇప్పుడు పెద్దగా ఉన్న అంజలి చిన్నప్పటి ఫోటో ఇది. ఓహో, ఇది అంజలి చిన్నప్పటి ఫోటోనా? నాకు తెలుసులే. అంజలి చిన్నప్పటి ఫోటో నాకివ్వు కృష్ణవేణి, చూస్తాను. చూడండి వంశీ గారు. హాయ్, బలబలే. అంజలి నడు మీద ఎంత పెద్ద పుట్టుమచ్చుందో కదా కృష్ణవేణి. అవును వంశీ గారు. అవును కృష్ణవేణి, ఈ పుట్టుమచ్చ పెద్ద అయిన తర్వాత కూడా ఉంటుందా? అవును, పెద్దయ్యాక పుట్టుమచ్చ కూడా పెద్దగా అవుతుంది కదా కృష్ణవేణి. ఎస్ అంజలి, ఈ పుట్టుమచ్చతో నీ కథ ఏంటో డిసైడ్ చేస్తాను. కృష్ణవేణి వంశీ గారు, పెద్దయ్య కూడా పుట్టుమచ్చ అలాగే ఉంటుంది. నాకు తెలుసులే. ఈ పుట్టుమచ్చను అడ్డు పెట్టుకొని అంజలిని ఎలా పట్టుకోవాలి? వదినా, ఏంటి 3 రోజుల్లో పెళ్లి పెట్టుకొని ఇక్కడేమో మనం నెయిల్ పాలిష్ వేసుకుంటున్నాం, అక్కడ వాళ్ళు చెస్ ఆడుకుంటున్నారు. ఇదే నా పెళ్ళంటే? రిసెప్షన్ గ్రాండ్ గా చేద్దాం మయూరి. అంతేనా? మయూరి, ఇంతకీ మీ డిసప్పాయింట్మెంట్ ఏంటి? ఏం లేదు కృష్ణవేణి, పెళ్ళంటే 5 రోజుల నుంచి హడావిడి, పాటలు, డాన్సులు, సరదాలు ఇవేమీ లేవు. ఓ అదా మీ బాధ? మీ మావయ్య గారేమో గుళ్ళో పెళ్లి సింపుల్ గా అవుతుంది అన్నారు, అందుకే నీరసంగా ఉంది కృష్ణవేణి. నిజమే అత్తయ్య, నాది సేమ్ ఫీలింగ్. అవును, మావయ్య గారి పెళ్లి సింపుల్ గా చేద్దామన్నంత మాత్రాన మనం ఇలా నీరసంగా ఎందుకుండాలి? మరి ఇంకేం చేద్దాం?
ఇంట్లో పెళ్లి చూసి రావాలంటే నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఐడియా? ఐడియా ఐడియా ఐడియా? ఆ ఇంతమంది ఐడియా ఐడియాని నోరు తెరిచి చెప్పక్కర్లేదు. ఆ జోష్ ఎలా తీసుకురావాలనో తెలియక చెస్ ఆడుకుంటున్నాం రత్న. కోడలు ఐడియా అనగానే క్యూరియాసిటీ పెరిగింది. శశి, నీకేం ఐడియా రాలేదా? అది మైరే ఐడియా అంటే గోక్కోకండి, లోపల అంత ఇంత ఉన్న కాస్త గుజ్జు అరిగిపోతుంది. అసలు ఐడియా ఏంటో చెప్పు కృష్ణవేణి. ఆ, ఏముంది, అరవింద్ పెళ్లి చేసుకోబోతున్నాడు కాబట్టి బ్యాచిలర్ పార్టీ ఇవ్వమని చెప్పండి. వదినా వదినా, వాట్ ఏ ఫెంటాస్టిక్ ఐడియా. వదినా, మీ అందరికీ నా బ్యాచిలర్స్ పార్టీ గ్రాండ్ గా ఇస్తాను. నీ బ్యాచిలర్ పార్టీ మాకివ్వడంలో స్పెషల్ ఏముంది? మరి నీ ఫియాన్సీ అంజలి కూడా ఉంటే థ్రిల్లింగ్ గా ఉంటుంది. ఏం మయూరి? సూపర్. సూపర్. నేను డబుల్ సూపర్. వెంటనే ఫోన్ చేసి అంజలికి చెప్తాను. అరవింద్, నువ్వే ఫోన్ చేసి అంజలిని పార్టీకి పిలు. అయ్యో, అంజలిని మాత్రమే పిలవడం కాదు, లక్ష్మీనారాయణ గారింట్లో అందర్నీ పార్టీకి ఇన్వైట్ చేద్దాం. ఫెంటాస్టిక్. ఫెంటాస్టిక్. ఫెంటాస్టిక్ ఐడియా. ఏంది పెద్దమ్మా, ఇట్టారా? లక్ష్మీనారాయణ గారు నమస్తే. నమస్తే సృజన్ గారు. పెళ్లి పనుల హడావుడిలో ఉన్నారా? పెళ్లికి కావాల్సినవన్నీ రెడీ అయిపోయాయి సృజన్ గారు. సరే లక్ష్మీనారాయణ గారు, మీతో ఒక విషయం మాట్లాడదామని ఫోన్ చేశాను. మీ ఇంట్లో లేడీస్ అందరూ కూడా ఈ విషయం వినాలి. అలాగైతే స్పీకర్ ఆన్ చేస్తాను, ఉండండి. మా అరవింద్ బ్యాచిలర్ పార్టీ ఇస్తున్నాడు లక్ష్మీనారాయణ గారు. బ్యాచిలర్ పార్టీనా? అంటే ఏంటి సృజన్ గారు? ఏం లేదు లక్ష్మీనారాయణ గారు, ఇన్ని సంవత్సరాలు మా అరవింద్ బ్రహ్మచారిగా ఉన్నాడు. నెక్స్ట్ వీక్ నుంచి సంసారి కాబోతున్నాడు కాబట్టి బ్రహ్మచారి జీవితానికి వీడ్కోలు చెప్తూ నేను పెళ్లి చేసుకుని సంసార జీవితంలోకి వెళ్తున్నానని అందరికీ పార్టీ ఇస్తున్నాడు. ఓ అలాగా? బ్యాచిలర్ పార్టీయా? రే సృజన్, నీ కొడుకు బ్రహ్మచారేంట్రా? ఆ త్రిషతో అయిపోయి ఉండ్లా? కాలం మారిపోయింది కదా సృజన్ గారు. అలాగే పార్టీ చేసుకోండి. ఈ విషయం నాకు ఫోన్ చేసి చెప్పడం ఎందుకు? అయ్యో, అంత మాట అన్నారేంటండి? ఆ పార్టీకి మీరంతా రావాలని ఫోన్ చేస్తున్నాను. మీరు రాకపోతే అసలు పార్టీ చేసుకోరని అరవింద్ అంటుంటే నేను ఫోన్ చేస్తున్నాను. నిజమే, కానీ పార్టీ అవి ఇవి నాకు కొత్త సృజన్ గారు. కొత్త కాబట్టి మీరు ఒకసారి పార్టీకి వస్తే మీకు అనుభవంలోకి వస్తుంది, సరదాగా ఉంటుంది లక్ష్మీనారాయణ గారు. పోనీ అంజలిని అలివేణి పంపించనా?
మీరు వస్తేనే మాకు ఆనందం. సరదాగా ఉంటది, పోదాం అక్క. అంజలి నువ్వు ఫ్యామిలీ మొత్తం వెళ్ళి ఎంజాయ్ చేద్దామమ్మా. సరే సృజన్ గారు, పార్టీకి వస్తానులేండి. సంతోషం. ఫ్యామిలీ అందరు వస్తున్నారు కదా? అందరినీ తీసుకుని వస్తాను. అల్లుడు గారు, ఇది బ్యాచిలర్ పార్టీ కాదు, మిమ్మల్ని వెర్రి బాగులోన చేసి ఆ కృష్ణవేణి, సృజన్, అంజలిలు కలిసి చేస్తున్న పార్టీ. రేపొద్దున రేవు దగ్గరికి కారు పంపిస్తాను, అందరూ రండి. అలాగే సృజన్ గారు. నా మాట కాదనకుండా ఒప్పుకున్నందుకు చాలా థ్యాంక్స్ లక్ష్మీనారాయణ గారు. అయ్యో, అంత మాట అనకండి. పిల్లల సంతోషాన్ని ఎలా కాదంటాం సృజన్ గారు? మీ మనసు నాకు తెలుసు లక్ష్మీనారాయణ గారు. రత్నప్రభ గారిని, అబ్బాయిని అందరిని అడిగానని చెప్పండి. అలాగే, తప్పకుండా లక్ష్మీనారాయణ గారు. ఉంటాను. నమస్తే. నమస్తే. అందరూ విన్నారు కదా, రేపొద్దున్నే రత్నప్రభ గారి ఇంటికి వెళ్ళాలి. ఇప్పుడే బట్టలు అవి సర్దుకోండి. అలాగేనయ్యా. బావగారు, మరి కాంతం పెద్దమ్మా? లక్ష్మి, మనందరం ఇంట్లో లేకపోతే ఆడొక్కతి ఇంట్లో ఎలా ఉంటుంది? మీ అమ్మని కూడా రమ్మని చెప్పు. అలాగేనయ్యా. అల్లుడు గారు, మీరు నమ్మని నిజాలు రత్నప్రభకు చెప్పడానికి నాకు మంచి అవకాశం ఇచ్చారు. రేపు జరిగే బ్యాచిలర్ పార్టీలో ఈ కాంతమ్మ బాంబులు మాత మోగిస్తుంది. అందరూ రెడీగా ఉండండి. అమ్మా కృష్ణవేణి, మీ మామయ్య గారు ఫ్యామిలీతో సహా పార్టీకి రావడానికి ఒప్పుకున్నారు. అంజలి, రేపు పార్టీలో నువ్వే స్పెషల్ అట్రాక్షన్. నీ భవిష్యత్తు రేపు డిసైడ్ చేస్తాను. రత్నప్రభ గారు, నమస్తే. నమస్తే. ఏం చేస్తున్నారు? బిజీనా? బిజీ ఏం లేదు రత్నప్రభ గారు. నిజం చెప్పాలంటే బోర్గా ఉంది. అయితే కరెక్ట్ టైంకే ఫోన్ చేశానన్నమాట. చెప్పండి. రేపు మా అరవింద్ బ్యాచిలర్ పార్టీ ఇస్తున్నాడు. సరదాగా మా ఇంటికి రావచ్చు కదా? అయ్యో, అది మీ పర్సనల్ ఫంక్షన్, నేనెలా రాను? అదేంటి అంత మాట అన్నారు? మీరు మా ఆత్మీయ అతిథులు, మా ఫ్యామిలీ మెంబర్స్లో ఒకరు. సో మీరు రేపు మార్నింగ్ వచ్చేయండి. ఇంటికి వస్తాను అన్నారు, ఇంతవరకు మీరు రాలేదు. రాలేదనుకోండి. సో ఇలాగైనా రేపు మీరు మా ఇంటికి వస్తున్నారు. అలాగే రత్నప్రభ గారు, తప్పకుండా వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సారీ అండి. డాక్టర్ గారు, నేను జస్ట్ ఇన్ఫర్మేషన్ అడుగుతున్నాను. మీరు అడిగే ఇన్ఫర్మేషన్ నేను చెప్పలేను. డాక్టర్ గారు ప్లీజ్. ప్లాస్టిక్ సర్జరీ విభాగం క్లోజ్ చేశాం. క్లోజ్ చేసి ఎన్ని రోజులైంది? 1 month.
అంటే 2 నెలల క్రితం ప్లాస్టిక్ సర్జరీ ఆపరేషన్స్ జరిగాయి కదా. అఫ్ కోర్స్ జరిగుండొచ్చు. డాక్టర్ పరశురామ్ గారు మీ హాస్పిటల్కి 2 నెలల క్రితం విజిట్ చేశారు. ఆ టైంలో ఆయన ఈ అమ్మాయికైనా ప్లాస్టిక్ సర్జరీ చేశారా? సార్ ప్లీజ్, అవన్నీ కాన్ఫిడెన్షియల్. ఆ, హాస్పిటల్ రూల్స్ ప్రకారం చెప్పకూడదు. ఓకే డాక్టర్, నేను కాదన్ను, కానీ ఒక ఇంపార్టెంట్ విషయం తెలుసుకోవాలని వచ్చాను. అసలు ఎవరండి మీరు? ప్లీజ్ డాక్టర్, సీరియస్ అవ్వకండి. మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చినా మీ హాస్పిటల్ కానీ మీకు కానీ ఎలాంటి బ్యాడ్ నేమ్ డిస్టర్బెన్స్ రాదు. ఓ గాడ్, ప్లీజ్ సారీ కళ్యాణ్ గారు, మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేను. అసలు ఆ డేటా మొత్తం ఎరేజ్ అయింది. ప్లీజ్ వెళ్ళండి. కళ్యాణ్ చెప్పండి. మేడం, మనం అనుకున్నట్టుగా పరశురామ్ ఈ హాస్పిటల్లో విజిటింగ్ డాక్టర్. ఓకే. ప్లాస్టిక్ సర్జరీ చేయడానికి 2 నెలల క్రితం ఈ హాస్పిటల్కి వచ్చాడు. డీటెయిల్స్ చెప్పమంటే డాక్టర్స్ చెప్పడం లేదు. ప్రాబ్లం ఏంటి? డేటా లేదు, ఆపరేషన్ డీటెయిల్స్ తెలీదు, అసలు ప్లాస్టిక్ సర్జరీ వార్డు క్లోజ్ చేసామంటున్నాడు మేడం. ఒకసారి ఆ డాక్టర్కి ఫోన్ ఇవ్వు కళ్యాణ్. ఓకే మేడం. హలో, ఎవరు? నేను వంశీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ని. నా పేరు కృష్ణవేణి అండి. ఎంపీ సృజన్ చక్రవర్తి గారి కోడల్ని. ప్లాస్టిక్ సర్జరీ జరిగిన డీటెయిల్స్ మొత్తం కావాలి డాక్టర్. ఇస్తారా లేక ఎస్పీ గారిని హాస్పిటల్కి పంపించమంటారా? లేదు అన్నారనుకోండి, పోలీసులు మీ హాస్పిటల్కి వచ్చి ఇన్వాల్వ్ అవుతారు. హాస్పిటల్కి పోలీసులు వస్తే వెనక మీడియా వాళ్ళు కూడా వస్తారు. మీడియా వాళ్ళు వస్తే హాస్పిటల్ ఫోకస్ అవుతుంది. మేడం ప్లీజ్. మరి డీటెయిల్స్ చెప్తారా? చెప్తాను మేడం. హాస్పిటల్లో ఆపరేషన్ జరిగినప్పుడు ప్రతిదానికి రిజిస్టర్ ఉంటుంది, ప్లస్ డేటా కూడా మెయింటైన్ చేస్తారు. అదొకటి మాకు ఇవ్వండి చాలు. అలాగే మేడం. భయపడకండి, మీ పేరేం బయటికి రాదు. నన్ను నమ్మండి ప్లీజ్. ఓకే మేడం. మేడం, డేటా మొత్తం తీసుకుని మీ దగ్గరికి వస్తాను. అలాగే కళ్యాణ్, టేక్ కేర్, బాయ్. ఓకే మేడం. ఈ పెన్ డ్రైవ్లో డేటా మొత్తం వేయండి. ఓకే సార్. ఓసే త్రిష, నువ్వు అంజలిగా ప్లాస్టిక్ సర్జరీ చేసుకున్నావా లేదా అనేది ఇంకో అరగంటలో తెలిసిపోతుంది. లక్ష్మీనారాయణ గారు, పిలవగానే పార్టీకొచ్చినందుకు కృతజ్ఞతలు. పార్టీ అయినా శుభకార్యమైనా ఎంతో గౌరవంగా పిలిచినప్పుడు రావటం మర్యాద. అయినా మా కృష్ణవేణి మీ ఇంటి కోడలు, మనం వియంకులం. ఇలాంటి ఫంక్షన్స్ కూడా రాకపోతే బంధుత్వాలు ఎలా నిలబడతాయి? వీరభద్రం, ఇంతకు ముందు రత్నప్రభు గారికి నాకు ఎలాంటి బంధుత్వం లేదు. నా బిడ్డ అంజలి ఈ ఇంటి కోడలయ్యాకే ఈ ఇంటితో బంధుత్వం, అంతేగాని జరిగిన పెళ్లితో మనకెలాంటి సంబంధం లేదు. అంజలి,
నీ నిజ స్వరూపం ఏంటో తెలియబోతుంది. అబ్బబ్బబ్బబ్బా, బిడ్డ అని మురిసిపోతారేంటి అల్లుడు గారు? అది మీ బిడ్డ కాదు, ఎదురుగా అమాయకంగా నిలబడి ఉన్నాడే ఆ సృజన గారి బిడ్డ అల్లుడు గారు. లక్ష్మీనారాయణ గారు, మీ ఉద్దేశం నాకు అర్థమైంది. గతంలో ఏం జరిగిందో మీకు గుర్తు చేసి నొప్పించటం నాకస్సలిష్టం లేదు. అంజలి పెళ్లితోనైనా మీరు మాకు దగ్గరైతే చాలు. బంధుత్వాల కంటే మాకు మనుషులు ముఖ్యం. అంజలి పెళ్ళయ్యే వరకు అందరం కలిసిమెలిసి ఉందామని మీరే అన్నారు. ఆ మాట మీద ఉంటే చాలు లక్ష్మీనారాయణ గారు. నాకు గుర్తుందమ్మా, నేను ఆ మాట మీదే వచ్చాను. మా ఇంట్లో మీరు సంతోషంగా గడపాలి. కాబట్టి పాత విషయాలేవి మనసులో పెట్టుకోకండి. అలాగేనమ్మా.